ఏంది ఏంది ఒడుతున్నాయి దొంగ సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? జిందగిని ఆడో ఈడో ఇంకొకడవడో ఆడిస్తుంటాడు బ్రో. హైదరాబాద్ మాది అర్థమైందా? గుంటూరు గర్ల్స్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ టాక్. సో వీడియో చేసి వీళ్ళ మరదల్లో చేసి తెలుసుంటారు. ఈ అన్నని మీరు ఏ వీడియోలో అంటే ఇక్కడ ఒక క్లిప్ పెడతా, ఆ వీడియోలో ఈయన గుర్తుపడతారు. ఈయన మీద ప్రాంక్ చేసి ఈయన మనకి ఇన్స్టాలో మెసేజ్ చేసి బ్రో ఇట్లా ప్రాంక్ చేస్తారు కదా, ఒకసారి మా మరదళ్ళు ఊళ్ళో నుంచి వచ్చారు, వాళ్ళకు చిన్న మెమరీ లాగా ఉండాలని చెప్పి ఒక చిన్న వీడియో చేయించాడు. అన్న మీద ప్రాంక్ చేయించినా సరే వాళ్ళ మీద కూడా చేయించినాం చూడు, అది గ్రేట్ నువ్వు. కానీ నిజంగా చెప్తున్నా కదా, వీడియో మాత్రం వేరే లెవెల్ వస్తాయి. ఎందుకంటే ఇద్దరు టీమ్స్ పాపం జీవనం వాళ్ళ ఫ్రెండ్ పైసలు మొత్తం కొట్టేసారు. 50,000 రూపాయలు ఇస్తాడా మీ ఫ్రెండ్? ఈ వీడియో మాత్రం 100% హైలైట్ ఉంటుంది. ప్లీజ్ ఈ వీడియోకి మాత్రం లైక్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త క్వశ్చన్లు మాత్రం ఇట్లనే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. కొద్దిగా పెద్దగా వేద్దాం అనుకుంటున్నా, కొద్దిగా సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరి మీద ప్రాంక్ చేయాలి అంటే గిట్ట ఇక్కడ ఒక ఇన్స్టా ఐడీస్ ఉంటాయి, ఆ ఇన్స్టా ఐడీకి మెసేజ్ చేయండి. హాయ్ బ్రో, ఏంది ఇట్లా? మంచిగా ఉన్నాం బ్రో. అదెవరు? మా మరదలు వాళ్ళు, మా మిస్సెస్ వాళ్ళ సిస్టర్సా? వేసుకొని తిరుగుతున్నావు? లేదు, బయటికి తీసుకెళ్తున్నా, కొంచెం మాల్ షాపింగ్కి వెళ్దామని. షాపింగ్కా? మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఏమైంది? ఇక కలుస్తుంది బ్రో, ఇక అది నడుస్తుంది మొత్తం పైసలు అంతా లాస్ అవుతుంది. అదే ఏమో దీంట్లో డబ్బులు పెట్టామంటే ఏం నడుస్తుంది ఇక. మీ మెసేజ్ అంతా బాగున్నాయా? అంతా మంచిగా ఉంది బ్రో, నడుస్తుంది. సరే మరి నేను అట్లా ఈవినింగ్ వస్తా. ఇది తెలుసా? ఇద్దరు వాళ్ళ మరదళ్ళు అంట. ఏమైంది? మా ఫ్రెండ్ గారి దగ్గర 10,000 స్కామ్ చేసిరు మొత్తం వీళ్ళు. ఫోటో చూపించారు. ఎస్టో స్టార్ట్ అవుతుంది పేరు లేదు. గుంటూరా ఏమన్నా ఎస్టో స్టార్ట్ అవుతుంది పేరు. మీ పేరేంటి? ఒకసారి రండి. ఏంటారు ఈసేలా? ఏడా ఈసేలా? నీ పేరేంటి? నీకు ఏం డీటెయిల్స్ ఉన్నాయి నీ దగ్గర? ఆగాను, చూపిస్తా. ఆగానా? చూపిస్తాను. ఆగా ఏమో ఫోటో చూపించి మాట్లాడాలి. ఓకేనా? ఇద్దరు ఉన్నారేమో. బ్రో మా వాళ్ళు అలా ఏం తీసుకోరు. ఈమె నవ్వుతుంది బ్రో. తప్పేంటి? నేను తప్పు చేస్తే మొన్న భయపడతాను. తప్పు అరే ఇప్పుడు నాకు కొత్త వద్దు, ఇద్దరు సంజన ఎవరో కావాలి. ఏంటి ఎవరు గారా? మా ఫోటో చూపెట్టిన అంత మంచిగా. హలో సరే సంజన ఏమైనా అయితే ఒక్క ఇప్పుడు సంజన ఈమెనే కదా, మరి ఎవరు కాదు అని ఎందుకంటున్నారు? ఇక్కడ అవును మరి
50,000 తీసుకున్నారంటే ఎవరు తీసుకున్నారు 50,000? ఎవరు అంటున్నారు మీరు? సంజన ఈమెనే కదా. అవును ఆ. బ్రో అయినా ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం నీకెవరు చెప్పారు బ్రో? నేను నా ఇల్లు ఇన్నా నా పక్కన నేను తిరుగుతున్నా 90 రోజు అన్న గుర్తుపడతా ఇక్కడ. అసలు ఆ అబ్బాయి ఎవరో చెప్తారా? మిమ్మల్ని అసలు ఎప్పుడు చూడలేదు, నీ ఫ్రెండ్. నిన్ను అసలు ఎప్పుడు చూడలేదు. ఈ సెల్ ఉంటావు నేను ఈడు ఉంటా అందుకని నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అవును, మా వాళ్ళు బ్రో. ఆ? వాడు వస్తున్నాడు 10 నిమిషాలు. అసలు మీరు నేను డాడీ చూపిస్తా. నాది గుంటూరు, మీకు వాడు గుంటూరు స్టడీస్ కోసం అని ఒక నిమిషం రావాలి. ఏ ఏ, ఏ. ఒక నిమిషం ఆగన్న. గరీబోడు గుంటూరు పోయాడు స్టడీస్ మీద, ఆ. పోలీస్ ఎగ్జామ్ రానికి పోయిండు. ఆ. ఎప్పుడు తెలుసా కరెక్ట్ గా ఒక 3 నెలల బ్యాక్ ఎగ్జామ్స్ అయినాయా పోయిండు. పోతే ఈట అక్కడ వీళ్ళెవరో కలిసిరంట నాకు ఫోటో చూపెట్టిండు. అరే ఈ పిల్లర్ అబ్బాయి అని చెప్పి. ఎవరు ఏ పిల్ల కలిసింది నీకు? సంజన అంట, ఇద్దరు సేమ్ ఉన్నారు. మరి ఏ పిల్ల నాకు తెలియదు. మరి సంజన ఎవరు? నువ్వా ఈమెనా? నాకు ఇప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. ఈమెనా? ఓకే. తీసుకున్నావా? మరి బ్రో నవ్వుతుంది ఆమె. నాకు డౌట్ వస్తుంది మీ అక్క సార్, మీ అక్క మీద మరి అడుగు. నవ్వుతుంది, సరిగ్గా చెప్పమాను. మనం బయటికి వెళ్ళాం బావా, నేను ఫోన్ కూడా యూజ్ చేయడం తక్కువ. ఇవన్నీ డాడీకి చెప్పు మమ్మీకి చెప్పవ. ఏం మాట్లాడుతున్నావ్? ఏంది కాదు. ఫస్ట్ ఆయనకంటే ఇచ్చే. ఎందుకు ఇస్తాం మేము 50,000? నువ్వు ఈమె తీసుకున్నా. ఎందుకు తీసుకునేది? నువ్వు తీసు ఏయ్, అప్పుడేంది? వాళ్ళు అంత సీరియస్ గా మాట్లాడి బండి తేలం. కాదు బావా, అసలు నాకేం అవసరం ఏయ్, ఏంటంటే మజాక్ అవుతుందా మీకేమన్నా? మజాక్ అవుతుందా? ఏంది మజాక్? ఏంటి మీరే తీసుకో పైసలు మీరే తీసుకోరు. ఎవరు పైసలు తీసుకున్నప్పుడు గర్ల్స్ అది కాదురా, అది అనకొండ ఆ కయ్యాడి అమ్మ గోల అలా ఆగనా? కొంచెం ఆగు. పిఎస్ కార్డు తీసుకొస్తావా అని పిఎస్ కార్డుకి రా. భయపడుతున్నావా? తీసుకున్నావా పైసలు? తీసుకున్నావు కదా పైసలు తీసుకున్నావు కదా. నువ్వు కాదు కదా. ఏయ్! వద్దు. ఏంది ఎవడుతున్నాయి దొంగ? హలో సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నువ్వు ఇంతసేపు నవ్వినావు. అరే చూడు నీకు అర్థం. రంక మొగల్లా తగులుకున్నా పో. అరే పిఎస్ కొందా నా అరే పిఎస్ పోరా, భయపడుతున్నా. తీసుకున్నా. తీసుకో పైసలు. మళ్ళీ ఓం నా మరి. 50,000 తీసుకున్నా పో. నేను అడుగుతా వాడిని అడిగేసుకొస్తా. ఒక్క క్షమా నువ్వు నడు అంటున్నావు. ఈమె ఎందుకు సైలెంట్ ఉంది మళ్ళా? దొంగలు బ్రో, మంచిగా మాట్లాడు. ఓ దేవుడా, జిందగిని ఆడో ఈడో ఇంకొకడవడో ఆడిస్తుంటాడు బ్రో. పైసలు తీసుకుని దొంగలే స్కామర్ మీరు. అట్లా కాదు, ఒక్క క్షమా. దొరికిరు మీరు. దొరికిరు మంచాలు ఎందుకు ఇస్తారు? ఊరా హైదరాబాద్ మాది. అర్థమైందా? మ్యూజిక్ బ్రో నువ్వు నా ఫ్రెండ్ నువ్వు ఆడికి అరే నువ్వు ఎప్పుడు 2 సార్లు చూసినా నేను అంతే. 2 సార్లు చూసినా ఫ్రెండ్ అయిపోతావా? మాట్లాడలే 2 సార్లు చూసినా ఫ్రెండ్ అయిపోతావా? ఆడేవాడు భరత్ గాడు ఉన్నాడు కాబట్టి నీతో పరిచయం ఉంది. ఇప్పుడు ఈ దొంగలను వేసుకొని తిరుగుతున్నావు. దొంగ వాళ్ళు నీకు చెప్పారా? ఒక్క క్షమా దొంగల పైసలు పెట్టి తీసుకురు నాకు కావాలి పైసలు. రాగి అని అంటే రాజీ అని వాడు వే అంటుండా? తీసుకురా. ఇండవా మాట విన్నామా? ఏమన్నాడు? అన్న మాట విన్నావా అన్న? మరి వాడి ఫ్రెండ్ అన్నాడు ఇప్పుడు 50,000 అక్కడి నుంచి పడుతుంది. విన్నావా? అర్థమైందా? మరి తీసుకున్నాను ఎందుకు చెప్తావు ఇప్పుడు? ఇప్పుడు అన్నావు కదా తీసుకుంటే నష్టం. నీకేంది నష్టం అని చెప్పండి కదా. నా దోస్తాడు ఏయ్, నడు, నడు. ఏం నడు ఏంది నడు నడు ఏంది మీరు వెళ్ళండి, మీ వెనకాల వస్తాం. ఏంది ఇదేంది వెళ్తా అంటున్నారు కదా.
నవ్వుతున్నారు దొంగ చేస్తురా మీరు పైసలు తీసుకుని కాక గుండా ఫేస్ వేసుకొని చూడ ఇద్దరు సైలెంట్ ఉండు అన్న సైలెంట్ ఉండు అరే నిన్ను వీడికని కొట్టి పంపిస్తే అర్థమవుతుందా నాకు బీపీ లేపకు మేము కొట్టలేమా ఏంద్రా నీది ఏంద్రా నీది మీదే చూద్దాం చూద్దాం కథలు పడుతున్నావా ఎవరు కథలు పడుతున్నారు ఎవరు కథ ఎక్కు బండెక్కు తగల పెట్టేస్తా బండి చూసినావు అర్థమైందా ఇంత అయ్యింది కూర్చుంటోంది అక్కడ కూర్చుంటోంది అలా ఆల్రెడీ ఒప్పుకున్నాను అక్కడ ఒప్పుకుంది కదా ఒప్పుకుంది సరే ఆ అబ్బాయిని తీసుకుంటారు పిఎస్ కార్డు మాత్రం ఇంత లేరు దొంగలు తయారయ్యారు ఆమె దబాయిస్తుంది వాడు ఇంకా పాపం ఇంత ఉన్నారు దొంగతనం చేస్తారు డైరెక్ట్ ఇంత స్కామా మరి ఇంత స్కామ్ చేస్తారా మీ వల్ల వచ్చారా? 10,000 బిచ్చబోలా 10,000 50,000 ఎంత అయిటీను ఒక 10,000 ఇస్తే వెళ్ళిపో. ఒక 10,000 ఇస్తే వెళ్ళిపో. చెప్తున్నా ఒక 10,000 ఇస్తే వెళ్ళిపో. చెప్తాను ఈయన ఎవరైనా బావనా నన్ను చూసినా ఎప్పుడైనా చూడలే కదా సరే ధర ఆయన చెప్తాడు ఆయన ఎప్పుడు ఆయన చెప్తాడు ఇచ్చేసి వెళ్ళు బ్రో బండి ప్రాంక్ Sorry. ఇద్దరు నవ్వుతుంటే నాకు అయిపోయింది సరే వాళ్ళకి అయ్యప్ప హాయ్ ఇప్పుడు చల్లబడ్డది కదా హాయ్ చెప్పు అక్కడ కెమెరా ఉంది ఎట్లా అనిపించింది లేదు షాక్ నేను అంటే నార్మల్ గా టీవీలో అలా చూస్తుంటే అమ్మో రియల్ గా అసలు